నిహారిక వేదవతికి మాయ మాటలు చెప్పి క్షుద్ర పూజలు చేసే ఆమె దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఏంటి మీ సమస్య అని ఆవిడ అడుగుతూ ఉంటే వేదవతి తనతో ఇలా చెప్తూ ఉంటుంది. మా చిన్న కోడలు మా కొడుకుని మోసం చేసింది, అందుకని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. నా చిన్న కొడుకి రెండో పెళ్లి చేయాలని తన మెడలో ఉన్న తాళిని తీయమని చెప్పాను, కానీ తన మెడలో ఉన్న తాళిని తీయడానికి అసలు తను ఒప్పుకోవట్లేదు. మీరే ఎలాగైనా సరే ఆ తాళిని తీపించాలి అని ఇక వేదవతి ఆమెకు చెప్తూ ఉంటుంది. ఆ క్షుద్ర పూజలు చేసే ఆమె అలాగే పదండి అక్కడికి నన్ను తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి, నిహారిక, కృష్ణ క్షుద్ర పూజలు చేసే ఆమె అందరూ కూడా అవని వాళ్ళ ఇంటికి రాత్రిపూట వస్తారు. అవని, సుజాత అందరూ కూడా ఇక పడుకొని ఉంటారు. అవని ఒక్కతే గదిలో పడుకొని ఉంటుంది. వేదవతి, నిహారిక వాళ్ళు క్షుద్ర పూజలు చేసే ఆమెను అవని ఇంటి దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. ఇదిగో అదే ఇల్లు అని ఆమెతో చెప్తూ ఉంటే క్షుద్ర పూజలు చేసే ఆమె అలా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని పడుకున్న గదిలోకి వెళ్ళి అవని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అలానే చూస్తూ ఆ తాళిని తీయాలి అని చెయ్యి వేయబోతూ ఉంటుంది. మరి తన వల్ల అవుతుందా? అవని ఎలా ఎదుర్కొంటుంది? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.